బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో చాలా దారుణమైన సంఘటన బయటపడింది. ప్రియుడే తన ప్రియురాల్ని చాలా దారుణంగా హతమార్చాడు. డెఫినెట్గా ఈ వార్తని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెల్లూరు జిల్లాలో మైథిలి ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి చాలా దారుణంగా హత్యకు గురైంది. నిఖిల్ మైత్రి మధ్య కాలేజీలో చదువుకునేటువంటి సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. అయితే ఈ మధ్య కాలంలో వేరే ఒక అమ్మాయితో నిఖిల్ క్లోజ్గా ఉండడం చూసినటువంటి మైథిలి ప్రియ నిఖిల్తో గొడవపడడం మొదలుపెట్టి ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజుల పాటుగా అంతా సవ్యంగానే ఉంది. ఆ గొడవలు జరగడం వల్ల కొంత ఇద్దరి మధ్య డిఫరెన్సియేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మైథిలి ప్రియ అనే అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం దొరికిందని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ నిఖిల్ ఉండేటువంటి చోటకి అక్కడికి వచ్చింది. గొడవ పడ్డారు. నిఖిల్తో ఆ రోజు రాత్రంతా తను గొడవ పడుతున్నట్టుగా నిఖిల్ చెప్తూ ఉన్నాడు. సో ఇక గొడవ తారాస్థాయికి చేరిపోవడంతో కత్తితో ఆ అమ్మాయి ఛాతీలో పొడిచాడు నిఖిల్. దీంతో స్పాట్లోనే ఆ అమ్మాయి మరణించింది. సో డీటెయిల్స్లోకి ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే అసలు అక్కడ ఏం జరిగింది మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నిఖిల్ చెప్పేటువంటి ఆ మాటలు మీకు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మైథిలి ప్రియ అనేటువంటి ఈ అమ్మాయి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లికి చెందినటువంటి గిరి లక్ష్మి దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉంటే ఆ కుమార్తెల్లో ఒక కుమార్తె మైథిలి ప్రియ. మైథిలి ప్రియ తండ్రి 2020లో గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి మైథిలి ప్రియ ఆ కుటుంబ పెద్ద కుమార్తెగా ఉంది కాబట్టి కొంత ఉద్యోగం చేయాలి, చదువుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. తను బి ఫార్మసీ చేసే సమయంలో నెల్లూరులో తను బి ఫార్మసీ చేయడానికి వచ్చింది. సో తను కోర్సు చదివే సమయంలో తన సహ విద్యార్థి అయినటువంటి నిఖిల్తో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టింది. నిఖిల్తో లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటుగా ఆ రకంగా లవ్ కొనసాగింది. ఇద్దరు పీజీ చేస్తున్న సమయంలోనే ఓ పీజీ హాస్టల్లో ఉంటూ అంటే తను ఒక హాస్టల్లో ఉంటూ ఈ రకంగా నిఖిల్తో ప్రేమ వ్యవహారం చదువుతూ ఉండేది. నిఖిల్తో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ తర్వాత తను చెల్లెలు మాత్రం గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉండేదట. సో ఆ తర్వాత గూడూరులో ఉన్నటువంటి ఒక పోస్టల్ కాలనీలోనే మైథిలి ప్రియ తన చెల్లెలతో కలిసి ఒక రూమ్ అద్దెకి తీసుకొని అటు చెల్లెలు చదువుకుంటోంది, నేను చదువుకుంటున్నానని చెప్పి సవ్యంగానే చదువుకున్నారు. ఆ తర్వాత మైథిలి ప్రియకి 4 నెలల క్రితమే తనకు సంబంధించినటువంటి చదువుకు దగ్గ ఒక ఉద్యోగం వచ్చింది బెంగళూరుకి. సో బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ పోస్టల్ కాలనీలో ఎక్కడైతే అక్క చెల్లెలు ఇద్దరు ఉంటూ ఉన్నారో గదిలో అద్దెకు తీసుకొని అక్క కాలేజ్కి వెళ్ళాలి, చెల్లి కాలేజ్కి వెళ్ళాలి జరుగుతూ ఉందో అక్కడ జరిగేటువంటి ఆ ఫ్లాట్కి ఎదురుగానే వాళ్ళు ఉండేటువంటి ఆ ఇంటికి ఎదురుగానే ఎదురు బిల్డింగ్లో ఇంకో ఫ్లాట్లో నిఖిల్ రెంట్కి ఉండేవాడట. సో నిఖిల్ ఎదురు ఫ్లాట్లో, ఈ అమ్మాయి మైథిలి ప్రియ ఇంకో ఫ్లాట్లో, ఎదురు ఫ్లాట్లో ఉండేవారు. సో ఈ క్రమంలోనే నిఖిల్కి వేరే ఒక అమ్మాయి క్లోజ్ అవ్వడం చూసినటువంటి మైథిలి ప్రియ అది ఓర్చుకోలేకపోయింది. సో తన ప్రియుడు ఆ రకంగా వేరే అమ్మాయితో ఉండడం ఓర్చుకోలేటువంటి మైథిలి ప్రియ నిఖిల్తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ఇలా జరుగుతూనే ఉంది. సో 4 నెలల క్రితం మైథిలి ప్రియకి ఓ ఉద్యోగం వచ్చింది, బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. తన చెల్లెలు ఇంకా అక్కడే ఉండి చదువుకుంటోంది. సో 2 రోజుల క్రితం మైథిలి ప్రియ తన చెల్లెలు ఉన్నటువంటి ఆ రూమ్కి వచ్చిందట. ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ ఆమెకి కాల్ చేశాడట. సో ఏం జరిగింది, మళ్ళీ మనం ఈ రకంగా గొడవపడడం కరెక్ట్ కాదని చెప్పడానికి కాల్ చేశాడా, లేకపోతే మధ్యలో కాల్స్ జరిగాయా, ఏం జరిగిందని తెలియదు. కానీ ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ కాల్ చేశారట. సో నిఖిల్ కాల్ చేసినటువంటి రోజునే మైథిలి ప్రియ అమ్మాయి తన చెల్లెలతో పాటున్నటువంటి అమ్మాయి అర్ధరాత్రి 1:45 వరకు కనిపించకుండా పోయింది. రాత్రి సాయంత్రం వరకు తనతో పాటే ఉంది. అమ్మాయి తన చెల్లెలు నిద్రలేసి చూసేసరికల్లా అక్క కనిపించడం లేదు. అక్కెటి వెళ్ళిందని కాల్ చేస్తే నేను నిఖిల్తో పాటే ఉన్నానని చెప్పి 1:45 చెప్పుకొచ్చిందట. నేను నిఖిల్తోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నానని చెప్పి. ఇకలా సరే నిఖిల్తో ఉంది త్వరగా రాక్క అని చెప్పింది. అమ్మాయి మళ్ళీ పడుకుంది. సో మళ్ళీ 3:45 సమయానికి 2 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా చెల్లెలకి మైథిలి ప్రియుడైనటువంటి నిఖిల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్క నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ వచ్చిందట. ఇక హుటాహుట్న వేరే ఒక మహిళతో కలిసి చెల్లెలు అక్కను తీసుకోవడం కోసం బయలుదేరిన నేపథ్యంలో మెట్లు దిగుతూ ఉండగా ఆ మెట్ల పైన తమ అక్క అంటే మైథిలి ప్రియ గుండెల్లో ఛాతీల నుంచి రక్తం కారుతూ ఒక అచేతన పరిస్థితిలో, నిస్సహాయమైన పరిస్థితిలో, చాలా పెద్ద ఎత్తున ఇక గాయమైంది, రక్తం కారుతోంది, అపస్మరస్థితిలోకి వెళ్ళిపోయింది, స్పృహ తప్పిపోయింది. సో వెంటనే అక్క అని పిలిచేసరికల్లా అక్క అక్కడే స్పాట్లో మరణించేసింది. సో చూడండి ఈ ఘటన చాలా ఎంత దుర్మార్గంగా జరిగిందనంటే ఇక్కడ నిఖిల్ ప్రధాన నిందితుడు ఇప్పుడు కూడా. సో నిఖిల్ని నిలదీసినప్పుడు ఆ చెల్లెలు నిలదీసినప్పుడు నిఖిల్ చెప్పిన మాట ఏంటంటే మీ అక్క నాతో గొడవ పడింది,
అందుకే కోపంలో ఛాతి పైన కత్తితో పొడిచాను, చనిపోయిందని చెప్పి ఒక అసమర్థమైనటువంటి ఒక సమాధానాన్ని, ఇక ఏం కాదులే అన్నట్టుగా తాగిన మత్తులో మధ్యంలో ఈ రకమైన మాటలు చెప్పుకొచ్చారట. సో ఏదేమైనా కొంత ప్రస్తుతం ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఆ మైథిలి ప్రియ మరణం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా భయభ్రాంతకు గురవుతున్నారు. నమ్మినటువంటి ఆ వ్యక్తే, వాళ్ళు చదువుకున్న సమయం నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకున్నారు, అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది. ప్రియురాలు అని చెప్పి ప్రేమ పేరుతో తనని మోసగించి ఈ రకంగా వేరే ఒక అమ్మాయితో వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా హతమార్చాడు అని చెప్పి నిఖిల్ పైన అటు మైథిలి ప్రియ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. సో ఆమె తన స్నేహితురాలు మరో మహిళతో కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఆ చెల్లెలు, రోజు అక్క అని మాట్లాడుకున్నటువంటి ఆ చెల్లెలు, ఒక రకంగా ఇంటి పెద్దగా ఉన్నటువంటి ఆ అక్క ఈరోజు తమ నుంచి లేకపోవడాన్ని ఆ చెల్లెలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయింది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో తన అక్క మైథిలి ప్రియ అలా అచేతన పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితుల్లో ఛాతుల నుంచి రక్తం కారుతూ చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆ మైథిలి ప్రియని చూసిన తర్వాత నాకు తెలిసి ఆ చెల్లెలకి డెఫినెట్గా ఒక షాక్ గురై ఉంటుంది. దాదాపుగా గుండెపోటు వచ్చినంత పని అయి ఉంటుంది, గుండెలు పగిలిపోయేంత పని అయి ఉంటుంది. తనని ఒక మంచి చదువు చదివిస్తూ చాలా చక్కగా ఇద్దరం కలిసే ఉందాం చెల్లి అని చెప్పి తనతో పాటుగా ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడే ఉంటూ చెల్లెలు కాలేజ్కి వెళ్ళడం, అక్క ఈ రకంగా చూసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత అంతో ఇంతో చెల్లెలకు సహాయం చేయడం, అంతా సవ్యంగా ఉన్నటువంటి సమయంలోనే ఈ దారుణం జరిగింది. ఇక్కడ ద బిగ్గెస్ట్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి లేడు. 2020లో తండ్రి గుండెపోటుతో మరణించాడు. తండ్రి ఉంటే ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉండేది. డెఫినెట్గా కూతుర్లు కాబట్టి ప్రతిదీ కూడా తండ్రికి చెప్పే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, కూతుర్లు తల్లి కంటే కూడా తండ్రికి ఎక్కువగా అఫెక్షనేట్తో ఉంటూ ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఒక ఫ్రెండ్స్లా ఉంటూ ఉంటారు. ఈరోజు ఆ తండ్రే ఉంటుంటే మైథిలి ప్రియకు సంబంధించి తను ఎదుర్కొన్న సమస్యని, ఆ బాధని తండ్రితో పంచుకునేది ఇప్పుడు ఈరోజు ఇంత దారుణంగా హత్యకు గురయ్యేది కానే కాదు. సో ఏదేమైనా నిఖిల్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిఖిల్కి తగ్గట్టుగా ఆయన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయన ఏకంగా ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా ఇటు మైథిలి ప్రియకు సంబంధించిన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ సిద్ధంగా. గయాజ్, అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కన్న బిడ్డల్ని పెంచి పోషించి చివరికి వాళ్ళు ప్రేమించమని వెంటాడి ఒకవేళ ప్రేమించుకుంటే అతి దారుణంగా హత్యలు చేస్తూ ఉన్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే నెల్లూరు నగరంలో రాత్రి ఓ కిరాతకుడు ప్రేమించలేదనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన నెల్లూరులో కలకలం రేగింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి, అమ్మాయి పేరేం పేరు, వాడి పేరు? నా పాప పేరు మైథిలి, వాడి పేరు నిఖిల్. వాడు ఫస్ట్ ఇయర్లో బీఫార్మసీలో వాడు క్లాస్మేట్. అప్పట్లో వాడు ఏదో ప్రపోజ్ చేస్తే, నాన్న మేము తండ్రి లేని పిల్లలు చదువుకోవడానికి వచ్చారు, నాన్న లేడు, వాడని వదిలేయండి అని నేనే ప్రాధాయపడ్డాను. ప్రతిమలాడుకుని ప్రిన్సిపల్ సార్ చేత చెప్పించాను, వాడు సైడ్ అయిపోయాడు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా పాప చదువు మామూలుగా జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఏం న్యూసెన్స్ లేవు. మళ్ళీ ఈ మధ్య ఫైనల్ ఇయర్ అయిపోయినాక, పాస్ అయిపోయినాక నువ్వు ఎలా పాస్ అయ్యావు, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఏదో హారర్ స్టార్ట్ చేశాడంటే చెప్పాడు. మళ్ళీ వాడిని మందలిచ్చాను. నా పాపకి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది. బెంగళూరుకి జాబ్ చేయడానికి పోయింది. సాఫ్ట్వేర్ లో కాదండి, ఇది మొబైల్ కంపెనీలో మంచి ఆఫర్ తో మంచి జాబ్ వచ్చింది. వెళ్ళి 3 నెలలు అయింది. 3వ తేదీ వచ్చింది, పుట్టినరోజు కానీ వచ్చింది. ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది. వాళ్ళు పిలిచి వెళ్ళింది. మా చిన్న పాపని పెద్దరిని పంపించాను. ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని చెప్పి పోయి నాకు ఆ మాందలు చెప్పి వచ్చింది. తీరా చూస్తే 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమని, నిన్న ఉదయం ఫ్రెండ్ ని కలిసి వస్తానని చెప్పి వచ్చి ఈ రోజు ఉదయాన్ని వస్తా ఉన్నారు. ఈ రోజు నైట్ ఉండి మంచి సరదాగా ఉండేసి వస్తా ఉన్నారు. నాకు నైట్ 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఎవడో ఒకటి ఫోన్ చేసి, మీ పాప మెట్ల మీద ఉంది, తీసుకెళ్ళమని చెప్పి ఫోన్ చేశారంట. చిన్న పాప ఫోన్ చేసింది. అమ్మ నా ఏందమ్మా అంటే, రా మమ్మీ అక్క మెట్ల మీద కూర్చోందని మా పాప పక్కింటి ఆమెను తీసుకొచ్చి చూసేసరికి మెట్ల మీద అట్లాగే దుప్పటి కప్పుకొని కూర్చో ఉంది.
ఆమెను వాళ్ళు భయపడి నాకు ఫోన్ చేశారు, అమ్మ ఇట్లా ఉంది రమ్మా అని. నేను వెళ్ళేసరికి మామూలుగా కూర్చోను కదా, ఏమైనా అలిగి కూర్చోను, అసలు ఏమైంది ఏందని చెప్పి చేయబట్టుకొని ఇట్లా అన్నా. రెస్పాండ్ లేదు. చేయబట్టుకున్నా జిల్లం అనిపించింది, భయం వేసింది. కింద కూర్చొని చూస్తే అంబులెన్స్ లాగున్నారు. మీరు ఎందుకు వచ్చారు, అసలు ఏమైంది మా పాపకి, రండి అన్న అంటే లేదమ్మా మాకు ఎవరో ఫోన్ చేశారు, మేము వచ్చేసరికి పాప చనిపోయిందమ్మా. వాళ్ళే ఫోన్ చేశారంట. మాకెవరైతే చేశారో వాళ్ళకి కూడా వాళ్ళే చేసి అంబులెన్స్ వచ్చేసరికి చనిపోయిందని నిర్ధారణ చేయక మీకు చెప్తామని ఆగున్నామని అంబులెన్స్ వాళ్ళు మాకు చెప్పారు. ఇంకేం జరిగిందో ఏమో అని ఆ భగవంతుడు తెలియాల. నిఖిల్ అనే అతనే మెయిన్, అతను ఒక్కడే కాదు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. బిడ్డని పిలిచి మాట్లాడాలని పిలిచి ఈ విధంగా చేస్తారు. అంటే మీ ఇంటికి ఆ ఇంటికి దూరం కొంచెం దూరం ఉంది. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది మూలాపేట. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర. మేమంతా ఉంటాం. ఫ్రెండ్ని కలవడానికి ఇద్దరిని పంపించాం, ఒక్కరెందుకని ఇద్దరిని పంపించాను. మా పాప ఇంట్లో రూమ్ లో, చిన్న పాప రూమ్ లో ఉందంటే ఈ అమ్మాయి కలవని ఇద్దరు పోయారు. తోడు పంపించాను. కానీ మా చిన్న పాపకి తెలియదు కదా ఇది ఇట్లా జరిగిందని, ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు తెలివిగా మాకే ఫోన్ చేశారు ఇలా జరిగింది అని. మేము వచ్చి చూసేసరికి ఏ విధంగా అఖిల్ అనే వాడు ఇంతకు ముందు నుంచి వేధిస్తుంటే నేను నచ్చ చెప్పుకున్నాను. ఏ రోజు కూడా కంప్లైంట్ చేయాల. నేను కాలేజీలో ప్రిన్సిపల్ చేత నచ్చ చెప్పాను, నేను తల్లిగా నేను నచ్చ చెప్పాను. అంతకు మించి వాడిని ఏం బెదిరించలా, వాడిని నేను కూడా అనలా. వాడు ఈ విధంగా చేస్తానని అస్సలు అనుకోలే. అలా చేస్తానని భయపడి వాడిని ఎవరి ద్వారా నేను బెదిరింపులు నేనేం చేయలా. ఆయన చదువుకుంటున్నారు, క్లాస్మేట్స్ గా ఉండండి, మాకు వద్దురా అని బ్రతిమలాడుకున్నా. అంతకు మించి నేనేం వాడిని కూడా అనలా, తిట్టలే అసలు. తండ్రి కూడా లేడు పాపం. సార్ జరిగింది సార్, న్యాయం చేయండి సార్. ఇన్ని జరుగుంటాయి సార్. ఇప్పుడు ఈ తెన్న తల్లి ప్రతి పాప ఎప్పుడు వచ్చిందమ్మా? బెంగళూరు 3వ తేదీ వచ్చింది. ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయమంటారు సార్? పోలీస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి నమస్కరించి చదువుతున్నాను సార్. నాకు ఆ పాప మనవరాలు సార్, నాకు కూతురు బిడ్డ. ఇలాంటి బాధ ఏ తల్లులకి ఎవరి పెద్దవాళ్ళు చూడలేము సార్. మేము ఏం చేస్తున్నారు సార్ మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళకి నమస్కారం. ఈ విధంగా చేస్తారా? ఆడపిల్ల బయటికి పోయేదానికి లేదా సార్? పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాము, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదేంది సార్ ఇంత దారుణాలు జరుగుతుంది? ఇది పరిస్థితి. అంటే ఆ బిడ్డకు తండ్రి కూడా లేడు, తల్లి సంరక్షణలోనే చదివిస్తూ ఇటీవల కాలంలో చదివించుకున్నది సార్. భర్త లేకుండా చాలా కష్టాలు పడి ఆ బిడ్డల మీద ఆధారపడాలని చదివించుకున్నది. ఇద్దరు పాపలే సార్. ఎప్పుడు చనిపోయారు వాళ్ళ ఆయన? ఆ అబ్బాయి చనిపోయి 7వ సంవత్సరం సార్. పేరేం పేరు? ఆ అబ్బాయి పేరు గిరిబాబు. మీ పేరు? శ్రీలక్ష్మి. ఇది పరిస్థితి. శ్రీలక్ష్మికి భర్త సుమారు 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఆమె కష్టపడి చదివించుకుంది. పెద్ద కుమార్తె ప్రస్తుతం ఆమె బెంగళూరులో జాబ్ చేస్తా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి నిఖిల్ అనే ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి వెంటబడుతూ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా వేధిస్తూ వస్తున్నాడు. అయితే ఆ తల్లి అయితే భయపడి, అంటే ఆ ఇంట్లో మగవారు లేరు కాబట్టి నచ్చ చెప్పేయ, మా బతుకు చాలా కష్టంగా ఉంది, మా బిడ్డలు మేము ఏదో చదువుకుని మా బతుకు మేము బతుకుతాము, మా పాప జోలికి రావద్దని కూడా చాలా మార్లు ప్రాధాయపడినప్పటికీ వాడు ఒక మృగంగా మారాడు. నిన్న సాయంత్రము ఆ అమ్మాయిని రూమ్ లో పిలిపించేసి, అంటే వాళ్ళ చెల్లెలు కూడా ఉంది, వాళ్ళ చెల్లెలు బయట ఉంది, ఈ లోపే అతి దారుణంగా చంపేసి అతను ఫోన్ చేసి మళ్ళీ తల్లిదండ్రులకు మీ అమ్మాయి ఇక్కడ ఉంది రాండి అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రులు అక్కడ పోయేటప్పటికీ ఆ అమ్మాయి అక్కడే చనిపోయి పడి ఉండడం జరిగింది. నిఖిల్ మాత్రము దర్జాగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది.